సార్, వయసుపై పైన కన్నతల్లి కళ్ళ ముందు చనిపోతూ ఉంటే కాలధర్మం అని తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి కన్నతల్లి ఎందరిలో కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధాంతరంగా చనిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్తో సమానం. ఒక ఇండియా 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు. అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో బిలియర్డ్స్ పుడితే 102 కోట్లు ఎంతమంది పుట్టాలి? కారణం ఒక్కడో పుట్టలేదు. కారణం మన దేశంలో సైంటిస్టుల ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం. మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్ భవిష్య బిలిగేట్స్ మన దేశం వదిలి పరాయి దేశానికి వలసిపోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. కానీ మన దేశంలో అలాంటి అబ్రహాం లింకన్ ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బ్రతుకుతున్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగడుగునా లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోవాలంటే లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితిలో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, తినే బ్రెడ్కు లంచం, హాస్పిటల్లో బెడ్కు లంచం, ఆడపడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసరించాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం లంచం లంచం. అగ్గిపెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా అవినీతిగా నడుస్తూ ఉంటే బతుకు రైలును ఏ పట్టాల మీద నడపాలి సార్? అంటే మన దేశంలో లంచం లేకుండా ఏ పని జరగదని మీ ఉద్దేశం? జరగదు సార్. రిక్షావాడికి భయం పోలీస్ అంటే. పట్టపగలు లైట్ లేదని కేసు పెడతాడేమోనని. లారీ డ్రైవర్కి భయం ఆర్టీఓ అంటే. పర్మిట్ ఉన్నా లేదని రోడ్డు మీద లారీని నిలిపేస్తాడేమోనని. పిల్లల కన్నా తల్లిదండ్రులకు భయం కాలేజీ చదువులంటే. ఎల్కేజీ సీటుకి ఎంత డబ్బు గుంచుతారోనని. రిటైర్ అయ్యేడికి భయం పెన్షన్ తీసుకోవాలంటే. నువ్వు బతికే ఉన్నావా అని సర్టిఫికేట్ అడుగుతాడేమోనని. ఇలా ఒక లారీ డ్రైవర్, ఆటో వాడు, కూలీ రోజంతా తను సంపాదించే దాంట్లో సగం ఈ లంచగుండ్లే తినేస్తుంటే పెళ్ళాం పిల్లలు ఏమని పోషిస్తాడు సార్? ఇలాంటి వాళ్ళందరూ లంచం ఇవ్వగలరా? ఇవ్వలేదు. వీళ్ళందరూ ఆవేదన చూస్తే నా గుండె రగిలిపోయింది. ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలను జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ మనిషి సగర్వంగా బతకగలడో, ఎక్కడ ఒక మనిషి ఇంకో మనిషిని తోచుకోడో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, అక్కడ అలాంటి స్వేచ్ఛ స్వర్గంలోనికి భగవంతుడా నా ఈ దేశాన్ని వేలుకొలుపు అంటూ ఆయన గీతాంజలి రచించాడు. ఆ ఠాగూర్ పేరు పెట్టుకున్న నేను నా దేశాన్ని ఆ స్వేచ్ఛ స్వర్గంలో నడిపించడానికి ఈ రక్తాంజలి రాశా. ఒక లంచగొండిని చంపైనా సరే 1,00,000 మంది అవినీతి పరుల గుండెల్లో భయం పుట్టించాలనుకున్నాను, పుట్టించాను. మిస్టర్ జస్టిస్, కోర్టుకి చెవులు తప్ప కళ్ళు హృదయం ఉండవంటారు. ఒక్కసారి మీ హృదయంతో చూడండి. నేను చేసిన నేరం అని ఇంకా మీకు అనిపిస్తే లా పుస్తకాలు తిరగేయకండి, క్లాజులు సబ్ క్లాజులు చూడకండి, పేరాలకు పేరాలు ఆరాలు తీయకండి. నేరం ఒప్పుకుంటున్నాను కనుక మీ తీర్పు ఉరిశిక్ష అయితే ఆనందంగా ఉరికమ్మ ఎక్కుతాను. ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వండి సార్.